హలో ఫ్రెండ్స్, రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ఆనంద, దర్శన్ అందరూ ఇంట్లో ఉండగా ఆనంద వల్ల బావగారు ఇలా అంటాడు, మనకి ఇంతకుముందు పాత బ్రాంచ్లో పాత షాపింగ్ మాల్లో ఒక నెల రోజులకి వచ్చే ప్రాఫిట్ లాభం అంతా ఈ కొత్త షాప్లో ఒక్క రోజులో వచ్చేసింది అని చెప్పగానే దర్శన్ ఇలా అంటాడు, అమ్మ చూస్తుంది లాభం కోసమో అలాగే ఆస్తి అదే ఎంత వచ్చింది అది దానికోసమో కాదు, వచ్చిన వాళ్ళందరికీ అమ్మవారి ఆశీర్వాదం గురించి మాత్రమే అమ్మ చూస్తుంది అంటే. అప్పుడు ఆనందం నవ్వుతూ ఇలా అంటూ ఉంటుంది, ఈరోజు ఇంత గర్వంగా మనం తలెత్తుకోగలిగాము అంటే దానికి కారణం శరణ్య లేకపోతే ఈరోజు ఏమైపోయే వాళ్ళమో అని ఆనంద అంటూ ఉంటుంది. అందరూ అలా చూస్తూ ఉంటారు. ఇక అప్పుడు దర్శన్ కూడా ఆ శరణ్యని నీళ్ళలో నుంచి అమ్మవారిని తీసుకొని వస్తుంది కదా, అదంతా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. ఇక వెంటనే ఆనంద అంటుంది, బావగారు నాకు శరణ్యని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నా ఇంటి కోడల్ని చేసుకోవాలి అనుకుంటున్నాను బావగారు అని చెప్పగానే ఇంకా అప్పుడు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. అయితే వెంటనే ముహూర్తాలు పెట్టించేద్దామమ్మా అంటే, అవునక్క పంతులు గారిని పిలిపించు అని చెప్పగానే ఆనంద వాళ్ళక్క విశ్వనాథం వాళ్ళకి ఫోన్ చేసి చెప్తుంది, మా ఇంటికి కాబోయే కోడల్ని తీసుకొని రేపు రండి, పెళ్లి ముహూర్తాలు పెట్టిద్దాం అని అంటూ చెప్పగానే ఆనందంతో విశ్వనాథం, గీత వింటూ ఉంటారు. కాంచన ఆ మాటలు విని సీరియస్గా ఇలా అనుకుంటూ ఉంటుంది, మీరు పెళ్లి ముహూర్తాలు పెట్టిస్తారా, పెట్టించండి, ఎలా పెట్టిస్తారో నేను చూస్తాను అని సీరియస్గా కాంచన ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఇంతటితో రేపు 8న రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది. ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం.